ప్రభుత్వ బడులో మెరుగైన విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వము ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. దానికి ధీటుగా ప్రభుత్వ బడులు ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో బోర్గంలో 1120 మంది స్ట్రెంత్తో విద్యార్థులతో ఆ పాఠశాల సక్సెస్ దిశగా నడుస్తుంది. అలాంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? నమస్తే. మన జిల్లాలో ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే ప్రభుత్వ పాఠశాలల లోపల సుమారు 3000 పైచిలకు విద్యార్థులు ఎక్కువగా ఎన్రోల్మెంట్ కావడం జరిగింది. సుమారు 6000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల లోపల అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ పాఠశాలల లోపల నాణ్యమైనటువంటి విద్య అందజేయబడుతుందనేటటువంటి ఒక నమ్మకాన్ని తల్లిదండ్రుల లోపల కల్పించడం వలన ఇది సాధ్యమైంది. జిల్లా పరిషత్ హై స్కూల్ బోర్గాం లోపల ఈ సంవత్సరం దాదాపుగా 1130 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరిగింది. గత సంవత్సరం కంటే కూడా సుమారు 300 మంది విద్యార్థులు అధికంగా ఈ సంవత్సరము ఆ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ పొందడం జరిగింది. ఇంతేకాకుండా జీజేసీ బోధను, తర్వాత ఆర్మూర్ గర్ల్స్ హై స్కూల్ కస్బా గల్లీ, కోటగిరి హై స్కూల్ వీటన్నిటిలో కూడా 600 పైచిలకు మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ప్రధానంగా చెప్పండి సార్, ఈ పాఠశాలలో అంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. అలాంటి సౌకర్యాలు కలిగిన పాఠశాలలు ఉదాహరణకు మీరు ఒక 4 చెప్పారు. ఇంకా అలాంటి పాఠశాలలు రూపుదిద్దేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ప్రభుత్వము అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా డిఎస్సి ద్వారా కొత్త టీచర్లను నియామక ప్రక్రియ కానీ, తర్వాత ఉపాధ్యాయులకు ప్రమోషన్లను ఇవ్వడం వలన కానీ ఉపాధ్యాయుల కొరతను తీర్చడం అనేటటువంటిది జరిగింది. తర్వాత అన్ని పాఠశాలల్లో హై స్కూళ్ళల్లో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను ఏర్పాటు చేసి డిజిటల్ విద్యను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఏఐఐఎక్స్ఎల్ ప్రోగ్రాం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కూడా 4 కంప్యూటర్లను కూడా ఇచ్చి ఫౌండేషన్ లెర్నింగ్ను పటిష్టం చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. తర్వాత పిల్లలందరికీ కూడా ప్రభుత్వము ఎడ్యుకేషన్ కిట్ను ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంటుంది. తర్వాత మంచి నాణ్యమైనటువంటి మిడ్ డే మీల్స్ను ప్రొవైడ్ చేయడము, తర్వాత రాగి జావా ప్రొవైడ్ చేయడము, తర్వాత ఈ సంవత్సరము బ్రేక్ఫాస్ట్ను కూడా త్వరలోపట ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. తర్వాత 3 రోజులు పాలు, 3 రోజుల రాగి జావాతోని పిల్లలకు న్యూట్రిషియస్ ఫుడ్ను అందజేయడము, మంచి అందరి కూడా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ను సరఫరా చేస్తూ ఉన్నాము. అన్ని వసతులను ప్రభుత్వ పాఠశాలల లోపల కల్పిస్తూ ఉన్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఏఏపీసీ ద్వారా సుమారు 24 కోట్ల రూపాయలను మన జిల్లా లోపల వసతులను మెరుగుపరచడానికి కోసము ఖర్చు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా మౌలిక సదుపాయాలతో పాటు హ్యూమన్ రిసోర్సెస్ కూడా డెవలప్ చేసి ఉపాధ్యాయులందరికీ గత సంవత్సరము 5 రోజుల శిక్షణ ఇచ్చినాము. ఈ సంవత్సరం కూడా 3 రోజుల శిక్షణ ఇచ్చి అన్ని అధునాతన బోధనా పద్ధతులను అన్ని ఉపాధ్యాయులకు చేరువగా తీసుకెళ్తున్నాము. మన దగ్గర నుంచి ఉపాధ్యాయులు కూడా ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళి వచ్చి అక్కడి అనుభవాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాల లోపల నాణ్యమైన విద్యను అందించడానికి కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చాలా పాఠశాలలో గదుల కొరత ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు ఎక్కువగా ఉండి వాష్రూమ్స్ కొరత కూడా ఉంది. వాటిని నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు? మ్యాక్సిమం స్కూల్స్లలో వస్తువులు ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా అవసరం ఉన్నట్లయితే ఆ విషయాలను హయ్యర్ అథారిటీ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కొరతను తీర్చడానికి కోసం ప్రయత్నం చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు? సుమారు ప్రభుత్వం లోపల 5000 మంది ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే 2 ఉన్న టీచర్ల స్కూల్ ఎన్ని, సింగిల్ టీచర్లు ఉన్న స్కూల్ ఎన్ని? ఓకే, అవన్నీ డాటా ఆఫీస్ లోపల అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన డాటా ఇస్తారు. మొత్తానికి చూడొచ్చు, జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటి కూడా మెరుగుపడే దిశగా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు, దాంతో పాటు ప్రైవేటుకు ధీటుగా మేమైతే పుస్తకాల పంపిణీ చేస్తున్నాం. ముందుగానే స్కూల్కి సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. ఎక్కడైనా గదుల కొరత ఉంటే కూడా దానికి సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో వాటిని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాలో మరింత విద్యను
అందించే దిశగా అంటే మా నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాం. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రధానంగా బోర్గం పాఠశాలతో పాటు ఆర్మూర్, అదేవిధంగా బోధన్, నిజామాబాద్ పట్టణం నగరంలో కూడా ఉన్న 500కు పైగా ఉన్న పాఠశాలలు ఉన్నాయి. వాటిని కూడా మెరుగు దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.